అమ్మ నమస్తే. చెప్పరా. అమ్మ కొంతమంది తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. అది బయటికి చెప్పలేక, ఎదుటివారి ముందు తన భావాన్ని వ్యక్తపరచలేక మాట్లాడుకుంటారో తెలీదు. మనం అనుకుంటాము ఒక్కొక్కసారి ఏంటి వీళ్ళిలా గొణుక్కుంటున్నారు అని. ఎందుకలా తమలో తాము కొనుక్కుంటారు? అది కొంత సందర్భం వరకు బానే ఉంటుంది. కానీ శృతి మించిందనుకోండి చూసే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది మీరెప్పుడైనా ఫేస్ చేశారా? గమనించారా? ఇక్కడ తల్లి గొణుక్కోవడం వేరురా, తనలో తను మాట్లాడుకోవడం వేరు. మొట్టమొదట మీకు గొణుక్కోవడం అంటే 2 అర్థాలు ఉన్నాయమ్మా. 2 అర్థాలు ఉన్నాయి. గొణుక్కోవడం అనేది ఇట్స్ ఓన్లీ నెగటివ్ సెన్స్. ఎందుకని అమ్మ నెగటివ్ సెన్స్ అనే మాట వాడుతుంది అని అంటే, అది మాట్లాడలేరు, ఎక్స్ప్రెషన్ చెప్పలేరు. రెండవది తిట్టే విధానాన్ని బయటికి చెప్పలేక, ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తూ వాళ్ళ విధానాలన్నీ బయటికి రాకుండా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోరు. పైకి వినిపించినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏమైపోతుందని అంటే, మనకి వినిపిస్తాయి, కొన్ని వినిపిస్తాయి, పూర్తి మాట వినపడం సగం సగం వినిపిస్తాయి. ఏమిటే అలా గొణుక్కుంటున్నావు అంటాం మనం. ఆ గొణుక్కోవడం అంటే ఏంటంటే చెప్పలేక చెప్పడం అన్నమాట. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేస్తుంటాం, ఇంట్లో చూడండి, పని మనుషులు వస్తారనుకోండి, ఆ పని మనుషులు మగ పని మనుషులు ఉంటే చెప్పరు ఈ మాటలన్నీ, ఆడ పని మనుషులు ఉంటేనే చెప్తారు. మళ్ళీ ఇద్దరు తేడా ఉంటుందండోయ్, మీరు గమనించారో లేదో. మగవాళ్ళు వచ్చి పని చేసే వాళ్ళ ఇళ్ళలో, కొందరి ఇళ్లలో మగవాళ్ళు వచ్చి అంట్లు తోమిపోతుంటారు. తెలుసా మీకు ఆ సంగతి? తెలీదమ్మా. వాళ్ళే అంట్లు తోముతారు, చక్కగా బట్ట పెట్టి తుడుస్తారు, బట్టలు ఉతికి ఆరేసి వెళ్తారు, అన్ని పనులు చేస్తారు. కొందరి ఇళ్లల్లో మాత్రం మనకి 90% ఆడవాళ్లే వచ్చిపోతుంటారు. ఎందుకంటే మగవాళ్ళు ఏ డ్రైవింగ్కో వాటికో వెళ్తే వాళ్ళ వైఫ్స్ వచ్చి పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి మాట్లాడలేరు, వాళ్ళ కోపం ఉంటుంది. ఏదో వాళ్ళు అనుకున్న ఓ 10 గిన్నెలు ఎక్కువ పడ్డాయి అనుకుంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. రోజు కంటే ఓ 10 గిన్నెలు ఎక్కువ పడితే ఇంకా అక్కడ ఉండే గొణుగుడు మనకి పూజ చేసుకుంటున్నా వినిపిస్తుంది, బయట ఎక్కడన్నా వినిపిస్తుంది. అది రకరకాల ధ్వనులతోటి ఉంటాయి వాళ్ళ గొణుగుళ్ళు. అప్పుడు మనకు అర్థమైపోతుంది, ఓహో ఇదేదో గొణుగుతోంది అని. పైగా కొంతమంది ఏంటంటే మన ముందే మాట్లాడుకుంటూ ఇలా వెళ్ళిపోతారు. ఆ మన ముందే వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేసరికి మనకేమిటి, మన గురించి మాట్లాడుతున్నారా, లేదంటే పక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఇదొకటి. ఈ గొణుగుడు వల్ల ఇంట్లో కొట్లాటలు పెరుగుతాయి, అత్తా కోడళ్ళ మధ్యలో పోట్లాటలు పెరుగుతాయి. ఒక పని మనిషి వల్ల ఏం చేస్తుంది, పని మనిషి గొణిగితే అత్తగారి గురించి గొణిగిందా కోడల గురించి గొణిగిందా ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరూ దాని గురించి పోట్లాడుకున్నారు. మీరేదో అనబట్టి అది అలా మాట్లాడిందని ఆవిడంటుంది, లేదు నీ ఇష్టం వచ్చిన నువ్వు అన్నావని. అంటే వీళ్ళిద్దరి మధ్యలో పోట్లాట రావడానికి కూడా ఒక అవకాశము, ఆస్కారము ఇచ్చింది ఎవరు అంటే దాని గొణుగుడు. ఆ గొణుగుడులో ఇంత అర్థం ఉంటుంది మనకి. అలా కాకుండా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కూడా ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళతోటి మాట్లాడలేనప్పుడు ఎటో చూస్తూ అలా చేతులతోటి సౌజ్ఞలు రెండూ చేస్తూ ఉంటారు, చేస్తూ తిప్పుతూ ఉంటారు చేతులు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవరి గురించి అంటున్నారు అని అలా అనుకుంటూ ఒక మాట మాట్లాడతారు. ఆ మాట పోట్లాట అవుతుంది. వినిపించదు, అవతల వాళ్ళకి పూర్తిగా వినిపించదు, సగం వినిపిస్తుంది, ఏదో కొంచెం ఏదో అన్నట్లు అనిపిస్తుంది. మూతి మాట్లాడినట్టుగా అయితే లిప్ మూమెంట్స్ అయితే కనపడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ వారికి చెప్పలేక కొన్ని గోళలు ఉంటాయి. అవునమ్మా, అవి పిల్లల మీద చూపిస్తారు, గొణుక్కుంటూ చూపిస్తారు. వాడికి సాక్స్ వేస్తున్నావు, వాడికి జడ వేస్తున్నావు, లేకపోతే ఇంకో పని చేస్తున్నావు, వాళ్ళకి ఒక కోపంతో చేస్తుంటారు. ఇవన్నీ గుణగడం అంటాం మనం. ఈ గుణగడానికి చాలా నెగటివ్ సెన్స్ అది. అందరు ఏమనుకుంటారంటే గొణిగినందువల్ల ఏదో వాళ్ళు మానసిక తృప్తి పడ్డారు అనుకుంటారు. ఏం తృప్తి పడరు, దానివల్ల పెంచుకుంటూ పోతారు, పోట్లాటలు పెరుగుతాయి. కాబట్టి గొణగకూడదు. ఏదైనా ఉన్నది అని అంటే డైరెక్ట్గా మాట్లాడగలగాలి. డైరెక్ట్గా ఏమని మాట్లాడాలి, నువ్వు చెప్పగలిగేటట్టు చెప్పాలి. ఏదైనా జయతో మాట్లాడాలనుకో, నాలో నేను అంటే మీకేమి వినిపిస్తుంది, ఏం అర్థమవుతుంది, ఏదో అన్నారనిపిస్తుంది కానీ తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు లక్ష్మణుడు నవ్వులాగా నవ్వుకు 4 విధాలు చేయటం అన్నట్టు అయిపోతాం మనం. అలా కాకుండా, లేదు జయ నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, జయ ఇలా ఉండాలి, జయ కాస్త ఏమైనా టిఫిన్ తెప్పించి జయ, అలా కాదు నువ్వు ఇలా ఉండి ఇంట్లో వంట చేయి, అలా నేను చెప్పగలను. అలాగేనమ్మా, షూట్ అయిపోగానే ఈ వీడియో అవగానే అలా తెప్పించుకుందాం. అలా కాకుండా పోట్లాడుకున్నట్టు అయితే ఏమవుతుందంటే, ఒకరోజు బాగుంటుంది అమ్మలు, 2, 3, 4, 5 రోజుల తర్వాత అంటే 4, 5 టైమ్స్ కలిసినప్పుడు ఒక విధమైనటువంటి నేచరు ఎదుటి ఒకళ్ళకి క్రియేట్ అయ్యి మనం సరిగ్గా మాట్లాడుకోలేకపోతాం. ఇవాళ వరకు చూడండి, మనం ఒక 500-600 ఎపిసోడ్స్ చేస్తే ప్రతి వాళ్ళు ఏమడుగుతారంటే, మీరిద్దరు ఎప్పుడు భలే చక్కగా హాయిగా నవ్వుతూ మాట్లాడతారు,
ఆనందంగా ఉంటారు. మీ ఇద్దరు ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు అంటారు. కారణం ఏంటి? ఆ రోజు ఎలా ఉన్నాం, ఈ రోజు అలా ఉండడానికి కారణం ఏంటంటే మన ఇద్దరి మధ్యలో గొణుక్కునే స్వభావాలు లేవు. ఆ బాండింగ్ అది. అది బాండింగ్ కాదు, బాండింగ్ వేరు. మళ్ళీ బాండింగ్ అని చెప్తే ఇంకో సబ్జెక్ట్ చెప్పాలి నేను. గొణుక్కోవడం అంటే ఏంటంటే చెప్పలేక చెప్పే విధానాలు మన ఇద్దరి మధ్యలో లేవు. వీఆర్ వెరీ ఫ్రీ. ఏం చెప్పాలన్నా ఒకరికొకరం చెప్పుకుంటాం. చెప్పేయగలుగుతాం. అది గొణగడం. కానీ మీరు అడిగిన రెండవ ప్రశ్న ఏంటి అంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం అనేది ఇట్ ఇస్ ప్యూర్లీ సైకలాజికల్ డిజార్డర్. మరి ఏంటి అదొక జబ్బు అమ్మా. అది జబ్బు తెలియకుండానే వస్తుంది. ఎందువల్ల అంటే వాళ్ళు చూడండి, వాకింగ్ చేస్తూ ఉంటారా, ఏదేదో మాట్లాడేసుకుంటారు, చేతులు ఇలా అనేస్తారు. అక్కడ ఎదుటికుండా మనిషి ఉన్నట్టే మాట్లాడతారు. చాలామంది మీరు గమనించండి, రోడ్డు మీద నడుస్తూ ఉంటారా, మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఫలానా వాళ్ళు ఏం మాట్లాడతారు, కొంచెంసేపు ఎదుటివాడి ఇంటికి వెళ్ళి ఏం అడగాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడేమన్నా అంటే ఏం జవాబు చెప్పాలి, కొడుకు అడిగితే ఏం జవాబు చెప్పాలి అని ఆ ఇంటి పెద్ద మనిషి మాట్లాడుకుంటూ ఉంటాడు మనసులో. వచ్చిన తర్వాత అడుగుతాడా? అడగడు. అడిగే ధైర్యం ఆయనకు ఉండదు. అంటే మనిషి మాట్లాడడానికి ధైర్యం లేక, చెప్పాలనుకున్నటువంటి ఎక్స్ప్రెషన్ని ఇవ్వలేక, భావాన్ని బయట పెట్టలేక, భావ వ్యక్తీకరణ నశించినప్పుడు మానసికమైనటువంటి వ్యధ చెందుతూ లోపల మాట్లాడుకుంటారు. ఇదే తనలో తాను మాట్లాడుకోవడం. స్వగతం అంటారా? స్వగతం కాదు, ఇది బాధ. మరి ఎట్లా దీనిలోంచి బయటకి అది మీరు అడిగేవి ఎట్లా ఉంటాయి తెలుసా? స్వగతం అంటే పాజిటివ్, అది వేరు. అసలు దాన్ని దీనిలో కలపలేము. ఎప్పుడైతే మన ఇంట్లల్లో కూడా చూడమ్మా, ఆడవాళ్ళు కూడా చెప్పలేరు. చెప్పాలి వాళ్ళు ఆయన వస్తే చెప్పేయాలి, ఇప్పుడు చెప్పాలి ఇట్లా అనుకుంటే చేతులు ఇలా పెట్టుకుని ఉంటారు. ఎలా ఏం చెప్పాలి, ఎలా చెప్పరు. చెప్పాలని మనసులో ఉంటుంది, చెప్పలేరు. ఎవరు వింటున్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాట్లాడుకుంటూనే పనిచేస్తారు. వంట చేసేటప్పుడు కూడా అనుకుంటారు, ఇవాళ ఆవిడ వచ్చి కూర్చుందనుకో, వస్తే ఆవిడకి ఇలా చెప్పాలి, ఏంటి మా ఇంట్లో ఇవన్నీ కుదరవు, ఇలా చెయ్యను నేను, ఇలా అలా వాళ్ళు మాట్లాడేస్తారు. ఎదుట జయ ఉన్నట్టే, అక్కడే ఉండదు, మనుషులు ఎవరూ ఉండరు. అది ఏంటంటే వాళ్ళకొక డిజార్డర్. అది దానిలో నుంచి మనం బయటికి రావాలి అని అంటే ఇది చాలా కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఇప్పుడు మీరు విన్నారనుకోండి, నేను ఏదైనా మాట్లాడుతుంటే మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు మీరే అన్నారు సొగతవా అండి అన్నారు. సొగతం వేరు. స్వగతం అంటే పాజిటివ్నెస్. చక్కగా నేను అనుకుని నాలో నేను ఫలానా అని చెప్పుకోగలంటే ముందు ప్రిపేర్ అయ్యి ఒక సంసిద్ధతను తయారు చేసి రాగానే జయరాగానే చెప్పేయాలి. అది కాదు ఇది. నాలో నేను మాట్లాడుకోవడం కాదు, నేను ఎప్పుడూ మాట్లాడుకోవడమే. నేను వ్యక్తపరచలేనటువంటి విషయాలని, నా భావ వ్యక్తీకరణ లేనటువంటి విషయాలని నేను లోపల అనుకుని అక్కడితోటి కట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనం మొట్టమొదటి నుంచి కూడా ఒక ఎక్స్ప్రెషన్ని బయట పెట్టే విధానాన్ని, అంటే భావ వ్యక్తీకరణను అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లలకి అందుకే చెప్తాం, ఈ బాటిల్ జ్యూస్ చెప్పు అంటాం మనం. అంటే ఈ బాటిల్లో ఏముంది, నీళ్లున్నాయి, ఎవరికి ఇవ్వాలి, ఇలా చిన్నపిల్లలకి కథ చెప్తాం. ఒక కాకి కథ చెప్పు అంటాం, పిక్చర్ చూపించి పిక్చర్ కథ చెప్పు అంటాం. అంటే వాళ్ళ భావాన్ని వ్యక్తపరచడం. ఎవరితో అయినా చెప్పాలనుకో, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు అంటాం. ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ పెట్టిస్తాం పిల్లలతోటి. అంటే ఎందువల్ల అంటే మనం ఏం మాట్లాడాలనుకున్నాం, మనసులో అనుకున్నవన్నీ బయటికి వచ్చేసేట. మనసులో అనుకున్న మాటలు. ఇంకొకటి ఏంటి, మనసులో ఏదనుకుంటా చెప్పచ్చా? చెప్పకూడదు కదా. చెప్పకూడదు. అందుకని మళ్ళా విచక్షణ. చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి ఇందులో. విచక్షణతోటి మనలో మనం అనుకున్న విషయాలని సరి అయిన క్రమంలో బయటికి చెప్పే విధానం చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్ అయితే ఏమవుతుందంటే మానసికమైనటువంటి వ్యధ చెందకుండా ఉంటారు. ఆ వ్యధ చెందకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా మనసు నిర్మలంగా పెట్టుకునే విధానంలో ఉండాలి. ఒక వయసు వచ్చిన తర్వాత ఎక్కువ పిచ్చి ఆలోచనలు ఉండకూడదు. కోపము, ద్వేషము, ఉద్వేగము ఇలాంటివి అంటే నెగటివ్ థాట్స్ మైండ్లోకి రానిచ్చుకోకుండా ఉన్నట్టయితే ఇలాంటి విషయాలన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతాం మనం. ఇది చాలా అవసరమైనటువంటిది. అందుకనే తనలో తను మాట్లాడుకునే వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి. బయటికి చెప్పేలాగా అవకాశాన్ని కల్పించేయాలి వాళ్ళకి. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వేదో మాట్లాడుతుంటే నేను విన్నాను, ఏం పర్లేదు చెప్పు, నేనేం అనలే నిన్ను అని పక్కన వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఆటోమేటిక్గా అప్పుడు మారుతారు కదమ్మా, మారిపోతారు.
ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి అప్పుడు కొంచెం మంది ఏమంటారంటే పెద్దవాళ్ళు అయ్యారు మీకు చాదస్తం వచ్చిందండి. చాదస్తం కాదండి పాపం. వాళ్ళు పార్కుల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. జయ నీకు తెలుసా ఆ సంగతి? వాకింగ్కి వెళ్ళి చూడండి మీరు తెలుస్తుంది. పాపం పార్కుల్లో కూర్చుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు ఏంటండి అంటే ఏం చేయమండి మా కోడలతో చెప్దామంటే కొట్టేస్తుంది బాబోయ్ ఎందుకు వచ్చింది గోల, అందుకని నాలో నేను మాట్లాడుకుంటా, ఎవరికి దమ్మిడికి ఉపయోగం లేదుగా అంటారు. అంటే వాళ్ళకి అది అలవాటైపోతుంది. అందుకని మనం ఏమిటంటే ఎవరైనా అలా ఉంటే వాళ్ళని బయటికి మాట్లాడలేము. మనం చూడండి పిల్లలకి ఏమంటాం, కమౌట్ 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 స్పీక్ అవుట్ అంటాం. ఎందుకని? ఇప్పుడు మీ పాప ఉంటే మీరు ఏం చేస్తారు, చెప్పరా ఏమైందో చెప్పు, నీకు ఏం కావాలో చెప్పు అంట, అప్పుడు చెప్తుంది. లేకపోతే తనలో తను మాట్లాడుకుంటాం. తనలో తను మాట్లాడుకుంటున్నది అంటే ఏదో చెప్పాలనుకుంటున్నది అనే విషయాన్ని మీరు చిన్నప్పటి నుంచి మనం దీన్ని మార్పు తీసుకురావాలి. పైగా పెద్దవాళ్ళకైతే మరీ చెప్పాల్సిన బాధ్యత మీ మిడిల్ ఏజ్ వాళ్ళది. అందుకని మన మామ్లో ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తామంటే మన మామ్ చూసేవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మనం సరిచేయడం కోసం మన ద్వారా ఒక మంచి 4 మాటలు చెప్పడమే. అదే మన సూపర్ మామ్. అంతే. చెప్పలేదు మీరు ఆ డైలాగ్, మీకోసం వెయిట్ చేస్తాను. అదే అందుకే అంటున్నారు మన సూపర్ మామ్స్కి కావాల్సింది. మనం ఎప్పుడు కూడా సుమన్ మామ్స్ అనను నేను, అందుకని మన సూపర్ మామ్స్కి ఇది కావాల్సిందే. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే.